జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈరోజు వ్యవసాయ అధికారి వాసుదేవారెడ్డి, ఎస్ఐ సందీప్ కుమార్ ఫర్టిలైజర్ షాప్స్ ను పోలీస్ బృందంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించి పత్తి విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రైతులకు నాసిరకం విత్తనాలు అమ్మినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు చేసి షాపు సీజ్ చేస్తామన్నారు. సీడీ ఉండేది ఎస్ఐడ్ ఒకటి డేట్ అయిపోయినాక ఎక్స్పైర్ ఉంటే దానికి మా అందరూ తీసుకొని వాళ్ళు ఎక్స్పైర్ కెమికల్స్ అని రాసుకొని స్టాక్ రిజిస్టర్లో లాస్ట్ సంతకం తీసుకొని ఉంచుకోవచ్చు. కంప్లీట్ బాగుస్తుంది ఉంటే తీసుకుంటారు. 5-6 తీసుకుంటే కంపెనీ ఆ కంపెనీ ఒకటి అనుకుంటే వాళ్ళు తీసుకోబోతే అన్నీ లాస్ట్కు ఎక్స్పైర్ కెమికల్స్ కింద పెట్టేసి రేగొండ మండలంలో ఏదైతే విత్తన ఎరువులు, పురుగు మందుల డీలర్లకు పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ తరఫున అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మనకు రాబో వర్షాకాలం సీజన్కి గాను విత్తన డీలర్లు ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నిర్వహించడం జరిగింది. ఏదైతే మనకు ప్రధానంగా వాణిజ్య పంట 9,500 ఎకరాలు వరి, పత్తి పంట సాగు అవుతుంది మన రేగొండ మండలంలో. దీనికి అనుగుణంగా దాదాపు అన్ని రకాల కంపెనీల విత్తనాలు ఏదైతే అధికృత లైసెన్స్ డీలర్ దగ్గర అలాట్ చేయడం జరిగింది. ఎలాంటి విత్తనాలకు మన దగ్గర కొరత లేదు కాబట్టి రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పత్తి విత్తనాల ధర BG2 పత్తి విత్తనాల ధర 901. దీనికి మించి గరిష్ట జిల్లా నుంచి ఎలాంటి డీలర్లు కూడా అమ్మద్దనేది హెచ్చరించడం జరిగింది. అలాంటి ఏమైనా జరిగినచో అటు డీలర్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. మనకు పత్తి విత్తనాలు దాదాపు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం ఏదైనా రైతులు నాటుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మనకు ఏదైతే BG2 పత్తి విత్తనాల వల్ల అంతకుముందు ఒక చిన్న ప్యాకెట్ వచ్చేది, ఈసారి అదే పత్తి విత్తనాల వల్ల మనకు నాన్ BT కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఏదైతే BG2 టెక్నాలజీని రక్షించుకోవడానికి పత్తి విత్తనాలు ఇవ్వడం కాబట్టి వాటిని కూడా మన రైతులు కొద్దిగా పాటించి ఏదైనా సమాచారం ఉంటే మాకు ఏదైతే BG3 పత్తి విత్తనాల సమాచారం ఏమన్నా మీ గ్రామాలలో ఎవరైనా చేరవేసి రైతులకు అమ్ముతుంటే మాత్రం తప్పకుండా అట్టి సమాచారాన్ని పోలీస్ శాఖకు కానీ మాకు కానీ తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. BG3 పత్తి విత్తనాలకు మన రాష్ట్రంలో ఎలాంటి అనుమతి లేదు కాబట్టి అలాంటి విత్తనాలు వేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తప్పకుండా ఓన్లీ అధికృత లైసెన్స్ డీలర్ దగ్గరనే రసీదు పొంది విత్తనాలు తీసుకోవాల్సిందిగా కోరుతాము.